ఇంట్లో ఒకవేళ ఎలక దూరితే ఇల్లు తగలబెట్టుకోము కదా, పొగబెట్టి ఆ ఎలకను పట్టుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఇల్లు తగలబెట్టుకునే విధానం ఎక్కడైనా మనం చూసినామా? పొగ పెడితే దోమలు పోతాయి కానీ ఎలుకలు కూడా పోతాయా అంటే ఏమో మరి ముఖ్యమంత్రి సార్కి ఎరుకుండాలి. అది సరే కానీ ఇప్పుడు ఎలుకల ముచ్చట ఎందుకు ముంగటేసిర్రు? బాలన్న ముచ్చట్లు చూస్తున్న వాళ్ళకు చెప్పుర్రి సారు. ఇతర ఏ శాఖలో కావచ్చు, రాజకీయాలలో కావచ్చు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉండొచ్చు. అంత మాత్రాన మొత్తం వ్యవస్థనే మనం తప్పుపడతామా? చెడ్డవాళ్ళుగా ఉన్న వాళ్ళని శిక్షించుకుంటూ వాళ్ళ అవకాశాలు తగ్గించుకుంటూ శాఖలను ప్రక్షాళన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇనరా ఏమంటుండో, గ్రామ పంచాయతీ శాఖ కానుంచి చదువుల శాఖ దాకా అన్ని శాఖల్లో షెడ్యూళ్ళు కూడా ఉండ్రు. వాళ్ళందరినీ ఏకదం తీసేయలేము, మెల్లగా మెల్లగా తక్కువ చేసుకుంటా వస్తామంటుండు. అయ్యా రేవంతాలు సారు, మీరన్నట్టు చేసుడు కంటే వెనకట రాజుల కాలంలో తప్పు చేసిన వాళ్ళకు వెంటనే శిక్షలు అమలు చేసేటోళ్ళు. అట్లా చేస్తే అమ్మో మేము తప్పు చేస్తే మాకు కూడా పనిష్మెంట్ తప్పదని ప్రభుత్వ ఉద్యోగుల్లో మార్పు వస్తుంది. అట్లా కూడా చేయకుండా సస్పెండ్లు చేసుకుంటా మళ్ళా కొలువులకు తీసుకుంటుంటే ఏ శాఖలో కూడా మార్పు రాదంటుర్రు. మార్పు తీసుకొస్తామని ఏలుబడిలకు వచ్చి ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక మీరిట్లా నీతులు వల్లిస్తుంటే ఇన్నోళ్ళు